హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం అన్నమాట. ఈరోజు మనం ఆధ్యాత్మికత అవగాహన, దానిలో ఎన్నో రకాల అపోహలు అన్న దాని గురించి తెలుసుకుందాము. నేను ఇంతకుముందే ఒక గంట 2 గంటల క్రితము హిందూ జనశక్తి అనే ఒక ఛానల్లో ఒక వీడియో చూడటం జరిగిందన్నమాట. ఆ వీడియోలో మైథిలి అనే పాప, అంటే ఆ అమ్మాయి నాకు తెలుసు, తను ఒక సంస్థలోకి వెళ్ళటము, వాళ్ళ ద్వారా ఎంతో మనస్తాపానికి గురి కావటము, ఆ బాధని తను హిందూ జనశక్తి అనే ఛానల్లో తన బాధని చెప్పుకోవటము జరిగిందన్నమాట. చెప్పుకోవటమే కాకుండా ఇంకా ఎంతోమందికి తన ద్వారా కొద్దిగా ఎలాగంటే మనం ఒక రాంగ్ గైడెన్స్లోకి వెళ్తున్న వ్యక్తుల్ని వాళ్ళు అక్కడి నుంచి ఆ రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళి వాళ్ళు అవస్థలు పడకుండా మళ్ళీ వాళ్ళని కాస్త సేవ్ చేయాలి అనే మనస్తత్వం ఉంటుందన్నమాట కొంతమందికి. అలా ఆ పాప తపన చెందటం జరిగింది. ఎందుకంటే తను కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటము, దానికి గురి కావటము, కొన్ని బాధలు పడటం జరిగిందన్నమాట. తను వచ్చి ఒక ఛానల్లో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. అది చెప్పటం, బయటకు వచ్చి చెప్పటం కూడా ఒక ధైర్యమే, మెచ్చుకోవాలి వాళ్ళని. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి మనకి భూమి మీద, ఎన్నో రకాల సంస్థలు. అది ఏ మతమైనా కానివ్వండి, ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ ఏముందండి, ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట, స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ ఉందన్నమాట. ఆ స్వేచ్ఛని కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది దుర్వినియోగం చేస్తుంటారు, అలాగే వెతుడు వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనని తప్పు త్రోవలోకి తీసుకెళ్ళేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. మనం మోసం చేసేవాళ్ళు ఉంటారు, మనకి మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాగే మనం ఏంటంటే ఫస్ట్ మన లోపల ఒక అవగాహన రావాలన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉంటుందా అంటే ఉండదండి, ఉండదు. కొంతమంది అవతల వ్యక్తి ఏది చెప్పినా నమ్మేస్తారు. అది వాళ్ళ యొక్క తప్పు కాదు, ఏది పడితే అది చెప్పేవాళ్ళు తప్పు కాదు. మరి ఎవరిది తప్పు అని అంటే, విషయం ఏదైనా సరే మనకి తెలియకపోవటం అన్నమాట. ఆ తెలియకపోవటం వలన మనం ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాము. తెలిసిన తర్వాత మళ్ళీ ఆ తప్పును మనం సరిదిద్దుకోవటమో లేకపోతే చేయకుండా ఉండటమో ఇలా జరుగుతుంటుంది అన్నమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది ఏదో వేరైన సబ్జెక్టు కాదండి. ఏదో ఇప్పుడు గోల్ ఎట్లుందంటే ప్రపంచం మీద, ఏది పట్టుకుంటే అది ఓవర్గా వెళ్ళిపోవటం అన్నమాట. ఇప్పుడు ప్రాపంచికతని ఆధ్యాత్మికతని మనం వేరు చేసి చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ జనాలు ఎట్లున్నారంటే ఏదో ఒక దాన్ని పట్టుకోవటము, దానిలో ఓవర్గా వెళ్ళిపోవటము, ఓవర్గా వెళ్ళిపోయి ఏదో కొన్ని నష్టాలు జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావటము, ఎంతో కోల్పోయిన తర్వాత విచారించటము జరుగుతుందన్నమాట. ఈ అసలు విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది మనకి నేర్పేది ఒక అవగాహనేనండి. ఆధ్యాత్మికతలో మీకు సరి అయిన దాన్ని తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. ఆధ్యాత్మికత అంటే నేను అంటాను, మనం ఎరుకతో ఉండటం ఫస్ట్, అంతే తప్ప ఆధ్యాత్మికత అంటే ఏదో పెద్ద మనకి సంబంధించిన విషయం కాదు. అది మనకు అసలు ఏమీ తెలియదు దాని గురించి, ఇప్పుడే తెలుసుకుంటున్నా, లేకపోతే అవతల వ్యక్తి ఏది చెప్తే అది నమ్మేస్తున్నాను అన్నది ఆధ్యాత్మికత కానే కాదన్నమాట. ఆధ్యాత్మికత అంటే మీ యొక్క నిజ స్థితిని ఇంకా మెరుగుపరుచుకోవటం. ఏదైతే నాలో ఒక నిజస్థితి ఉందో, ఒక తత్వం ఉందో, ఆ తత్వముని నేను ఇంకా మెరుగు పెట్టుకుని ఇంకా సరిగా
చేసుకోవటం అన్నమాట ఆధ్యాత్మికత అంటే. దానికి రకరకాల సంస్థలు ఏర్పడినాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ పాప ఏదో ఒక దాన్ని పట్టుకోవటం కాదు, అన్ని సంస్థల్ని పట్టుకోవాలన్నమాట. అన్ని సంస్థలు అలాగే ఉన్నాయి, 90% ఉన్నాయి అన్నమాట. అంటే ఎక్కడన్నా ఒక 10% రియాలిటీ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు విషయం ఏంటంటే మనము ఏదో హిందూ మతమనో లేకపోతే క్రిస్టియన్ మతమనో లేకపోతే ముస్లిం మతమనో ఇట్లా పెట్టుకుని మతాలతో కలిసి పనిచేయటం కాదండి. మతాలని ఏమంటారు, మాది హిందూ మతం కాబట్టి మాదే గొప్ప అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మీరు హిందూ మతాన్ని హిందూ జనశక్తి అని పెట్టారు, జనశక్తి అని పెట్టండి చాలు. మీరు చెప్పే విషయాలు ఏ మతంకి చెప్తున్నాం అన్నది కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరం అన్నది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం హిందువుల గురించే సపరేట్గా హిందువుల్ని ఎక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు మరి మనం చెప్పేది కూడా రాంగే కదా. ఇక్కడ హిందూ మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము అనేది కాదు, మనది మానవ మతము. ఇప్పుడు నేచరు, ఇప్పుడు మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థనైనా తీసుకోండి, అక్కడ మనం చెప్పేది మనుషులకే కదండి. మనిషికి ఏమన్నా వీడు హిందూ మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము అని ఏమన్నా ఉందండి నేచర్కి? మతం మనుషులు ఏర్పరచుకున్నది, గుర్తుపెట్టుకోండి. మతం నేచర్ ఏర్పరచలేదు, మనుషులు ఏర్పరచుకున్నారు. ఇలాగ మళ్ళీ మతాలలో కూడా మనము ఆధ్యాత్మికతని తీసుకొచ్చి మళ్ళీ దానికి మతాలు జోడించి మాట్లాడుకుంటుంటే కనుక మళ్ళీ యుద్ధాలు తప్పవు. ఎందుకంటే మనకి అది ఆధ్యాత్మికత తత్వం కాదు. అసలు ఆధ్యాత్మికత సిద్ధాంతం ఏంటంటే మనిషిని మతం వైపు నడిపించటం కాదు, మానవత్వం వైపు నడిపించటం. ప్రతి ఒక్కడూ ఇక్కడ మానవత్వ లక్షణాలని సంతరించుకోవటమే ఆధ్యాత్మికత. అది హిందూ మతమా, ముస్లిం మతమా, క్రైస్తవ మతమా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అన్నమాట. ఏ మతాన్ని, అది వాళ్ళ ఇష్టము. ఇంకొకటి చెప్పండి, హిందూ మతము, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం అనేది మనుషులు ఏర్పరచుకున్నారు, నేచర్ ఏర్పరచలేదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిదానికి భగవంతుడు భగవంతుడు అంటాం. భగవంతుడు కూడా నేచర్ని ఏర్పాటు చేశాడు తప్ప, ప్రకృతిని ఏర్పాటు చేశాడు తప్ప తను మతాన్ని ఏర్పాటు చేయలేదు. అసలు భగవంతుడు అనేది ఏమీ లేదండి. ప్రతి వ్యక్తి కూడా శక్తితో పని చేయటమే భగవంతుడు. శక్తి అన్నది ఇక్కడ భగవంతుడు మాట. ప్రతి వ్యక్తికి శక్తి కావాలి కదా. అది శారీరక శక్తి కానివ్వండి, మానసిక శక్తి కానివ్వండి, ఆత్మశక్తి కానివ్వండి, ఈ మూడిటితో ఉన్నవాడే కదా ప్రతి ఒక్క మనిషి. ఈ మూడు లేకుండా ఎవరన్నా పనిచేస్తున్నారండి? ఏ మతంలో అన్నా పనిచేస్తున్నారా? మీరు ఏదో ఒక మతాన్ని పట్టుకొని మాది గొప్ప, ఇంకొకళ్ళు రాంగు, జీసస్ ఇట్లా చెప్పాడు, లేకపోతే జీసస్ మతస్థులు ఇట్లా చెప్పారు, ఇంకో మతస్థులు అట్లా చెప్పారు, ఇది కాదండి మనకు కావాల్సింది. జీసస్ వచ్చి చెప్పాడు అన్నది పక్కగా పెట్టండి. అసలు ఇదంతా మనుషులు చెప్పిందే. ఎవరికి వాళ్ళుగా మతం ఏర్పరచుకున్నారు, ఎవరు అధికారాలని వాళ్ళు నిరూపించుకుంటున్నారు, ఎవరు గొప్పతనాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఒక మతాన్ని ఇంకో మతం కించపరిచినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకో మతాన్ని కించపరిచి ఇట్లా ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకుంటూ పోతే ఏమైతే అని అంటే అది ఆధ్యాత్మికత కానే కాదంట. నేను అసలు ఆలోచించండి మీరు. మనిషి ప్రకృతి పరంగా జీవించటము, ప్రకృతితో కలిసి జీవించటము, అవగాహనతో కలిసి జీవించటం అన్నమాట. అవగాహనతో జీవించాలన్నమాట. ఇప్పుడు మనం ఆధ్యాత్మికతలో ఏం నేర్పుతున్నామండి? అసలు కామన్ విషయాలు ఎవరికి తెలియట్లేదు. కామన్ విషయాలండి, రోజువారీ చేసే పనులు కానీ, రోజువారీ ఉన్న అలవాట్లు కానీ, రోజువారీ మనం చేసే ఆలోచనలు కానీ ఒక్కటి సరిగా లేదు. వీటిని సరి చేసుకోవటము, వీటిని ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం అర్థం చేసుకోవటము. క్వాలిటీ మన లైఫ్లో, జీవితంలో ఏం కావాలి అని అంటే జీవించే విధానంలో ఒక క్వాలిటీ కావాలి, అంతే తప్ప ఇంకా వేరే అసలు విషయాలన్నీ, కామన్ విషయాలు ఎవరికి తెలియట్లేదండి, ఎవరు చెప్పట్లేదు కూడా.
ఏంటో చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పేటప్పటికి వీళ్ళకి అసలు బేసిక్సే ఉండవు. ఈ పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మానసికంగా చాలా మంది దెబ్బతింటున్నారు. ఒక సంస్థ చేసింది తప్పు కాదు, ఇక్కడ ప్రతి సంస్థలో కూడా ఏదో ఒక లోటుపాట్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోవటం అన్నమాట. ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ నుంచి విడిపోయి ఇంకొకళ్ళు ఇంకో సంస్థ పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు ఇంకో సంస్థ పెట్టుకుంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ బలయ్యేది ఎవరండి? కామన్ మ్యాన్, కామన్ పీపుల్స్. జనాలు ఏంటంటే ఎక్కడెక్కడో ఏదో రకంగా ఎన్నో రకాలుగా అలసిపోయి ఏదో ఇంకా 4 విషయాలు మంచి ఇంకా అలసిపోయి ఇంకేదో ఎత్తుక్కోవటానికి వస్తారన్నమాట. అలాంటి వాళ్ళని మనం తప్పుతో పట్టించటం అనేది ఎంతవరకు సబబు? సంస్థలు ఆలోచించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థలే అన్నీ ఒకటిగా లేవు. ఆధ్యాత్మిక సంస్థల్లోనే ఐకమత్యం లేదు. గురువులందరూ కూడా ఒక తాటి కిందకి ఎప్పుడూ రారు. ఎందుకంటే ఎవరు గోల వాళ్ళది. ఆధ్యాత్మికత అనేది ఒక్కటే అయినా సరే దీన్ని 100 సంస్థలుగా ఏర్పడి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దీని బేసిక్స్ ఏంటి అన్నది చాలా కొంతమంది చెబుతున్నారండి. అస్సలు చెప్పట్లేదని నేను కొంతమంది చెబుతున్నారు. కానీ కొంతమంది జనాల్లో అపోహల్ని ఎక్కువగా రేకెత్తిస్తున్నారు. ఊహల్లోకి భ్రమల్లోకి వెళ్ళిపోయి అసలు వాస్తవాన్ని వదిలేసి నేల విడిచి సాము చేయటం అంటారు చూసారు, అట్లా చేస్తున్నారు అన్నమాట. అట్లా చాలామంది వ్యక్తులు తయారవుతున్నారు. ఈ చెప్పేవాళ్ళు అలాగే తయారయ్యారు. వాళ్ళు కూడా పూర్తిగా ఏది నేర్చుకోకుండా ఏదో 1-2 విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, దాన్నే కథలుగా అల్లేసుకుని ఎదుట ఉన్న వ్యక్తుల్ని అధోగతి పాలు చేస్తున్నారు. మిస్గైడ్ అవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది మొత్తం మిస్గైడ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో కొంతమంది స్వతహాగా నిదానంగా సాధనతో తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది హడావుడిగా ముందుకెళ్ళిపోయి ఎవరేది చెప్తే అది నమ్మేసి ఎవరేది చెప్తే అది చేసేసేయటం వలన ఒక్కొక్కరికి రిజల్ట్ రివర్స్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళ మీద వాళ్ళకే అసలు అవగాహన లేదు మాట. నేను చేసేది ఎంతవరకు సబబుగా ఉంది, ఇది నాకు ఫలితాన్ని ఇస్తుందా లేకపోతే నష్టాన్ని కలుగజేస్తుందా అన్నది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక సంస్థలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువుని చూసినప్పుడు ఆ గురువుకి 90% అట్రాక్ట్ అవటమే కాదు, సరెండర్ కూడా అవుతారండి. అది తప్పేమీ కాదు. కానీ అక్కడ ఏదైతే జరుగుతుందో, ఏదైతే చెబుతున్నారో దాని పట్ల కొంచెం మనకి సరి అయిన ధ్యాస ఉండాలి. ఇప్పుడు పుట్టగొడుగులు ఎట్లయితే పుట్టుకొస్తాయో ఇష్టానుసారం అట్లా ఉంది వ్యవహారం. ఆధ్యాత్మిక సంస్థ వ్యవహారాలు ఎట్లున్నాయంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు అన్నమాట. ఇంతకుముందు అనుభవంతోనూ అనుభవ జ్ఞానంతోనూ దాన్ని ఎంతో స్టడీ చేసి సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకుని దానిలో ఉన్న సత్యాన్ని బయటికి తీసి ధర్మము సత్యము అనే దాన్ని ఫస్ట్ వాళ్ళు ఆచరించి అప్పుడు దాన్ని అనుభవపూర్వకంగా చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అసలు చెప్పేవాళ్ళని చూస్తానంటే మతులు పోతున్నాయి. అలాగా చాలా సంస్థల్లో జరుగుతుంది. అసలు సత్యాన్ని వదిలేసి ఏదో ఊహలతోనూ భ్రమలతోనూ మనము అయోమయ స్థితికి గురవుతున్నాం అన్నమాట. అయోమయం. ఎంతమంది మానసిక రోగులు తయారవుతున్నారు అని అంటే ఈ ఆధ్యాత్మికత పిచ్చిలో పడి అసలైన సబ్జెక్ట్ ఏంటి అన్నది తెలుసుకోకుండా స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళకుండా ఈరోజు వస్తారు, రేపేదో రిజల్ట్ వచ్చేయాలి వాళ్ళకి. అసలు ఓపికలు లేవు. ఆధ్యాత్మికత అనేది ఈరోజు తెలిసిపోయేది కాదు, రేపు తెలిసేది కాదు. అది సాధన ద్వారా నిదానంగా ఎవరికి వాళ్ళుగా వాళ్ళ అంతరాత్మతో కలిసి చేస్తూ
వాళ్ళ అంతరాత్మ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించుకుంటూ డెవలప్ అవ్వాల్సిందే తప్ప ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక వ్యక్తి ఇచ్చేది కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే మార్పు తనలో ఎంత వచ్చింది, తను చేసేది ఎంత సబబుగా ఉంది, తనకు తెలిసింది ఎంతవరకు నిజము, ఇవన్నీ తెలుసుకోకుండా ఏంటో అయోమయం గందరగోళంగా వెళ్ళిపోవటము, అక్కడికి వెళ్ళిన తర్వాత బోర్లు పడటము, ఏదేదో రకరకాల కొత్త కష్టాలని తెచ్చుకోవటము, దాంతో మళ్ళీ ఆడు చెప్పేది తప్పు వీళ్ళు చెప్పేది తప్పు అని నిజంగా తప్పులే చెప్తున్నారు కూడా. నేను దాన్ని మాత్రం ఏమీ ఖండించను. చాలా రాంగ్ గైడెన్స్ వెళ్తుంది. మరి దీన్ని ఏం చేద్దాం? మనం బయటికి చెప్పాలి ఇలా ఉంది అన్నది చెప్పేవాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక మతాన్ని పట్టుకుంటే ఎట్లమ్మా మైథిలి? మళ్ళీ నువ్వు ఒక హిందూ మతం గురించో లేకపోతే ఏదో మతం గురించి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదురా. ఇప్పుడు నువ్వు నేచర్ పర్సన్వి మైథిలి, నువ్వు నేచర్ పర్సన్వి. నేచర్కి ఉందరా రిలీజియన్? మతం ఉందా నేచర్కి? నువ్వు ఒక మతం గురించి మాట్లాడకుండా ఏం చేస్తావంటే ఈ ఆధ్యాత్మికత అనే ఈ ప్రవాహంలో చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. ఆ మిస్గైడ్ అనేది దాన్ని నియంత్రించడానికి కావలసిన దారులు వెతకటం అన్నమాట, లేదా వాళ్ళ దృష్టికి తీసుకురావటం. ఇంతే తప్ప మళ్ళీ ఒక మతాన్ని మనం పట్టుకున్నాము అని అంటే ఇంకో మతాన్ని మనం ఏది తప్పు పట్టినట్టే. ఇప్పుడు ఇంకో మతాన్ని మనం తప్పు పడితే ఆ మతం వాళ్ళు వచ్చి మన తప్పు పట్టరా? చెప్పండి. ఇప్పుడు మనం చేసే మన ఆలోచనలు, మనం చేసే పద్ధతులు ఇంకొకరికి నచ్చకపోవచ్చు కదా. ఇప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామో, మనం ఎంతవరకు దాన్ని ఆ నియమ నిబంధంగా ధర్మ మార్గంగా సత్య మార్గంగా నడుస్తున్నాము అన్నది ఫస్ట్ చూడాలన్నమాట. ఇప్పుడు అలా అనుకుంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు ఒకసారి, నాకు ఉంది సేమ్ ఇదే, నీ తప్పనే ఉంది నాకు కూడా. ఆధ్యాత్మికత అనేది తప్పు త్రోవ పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నేను కూడా ఇంతమందిని చూశాను, మానసికంగా దెబ్బతిన్నారు ఎంతోమంది వ్యక్తులు. ఒక సంస్థలోనే లేరు, అట్లా చాలా సంస్థల్లో ఉన్నారు. మానసికమైన ఒత్తిడికి గురయ్యి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్స్ చేసుకున్నారు. నేను స్వయంగా చూశాను. నా పని ఏంటంటే ఇట్లా మానసికంగా దెబ్బతిన్న వ్యక్తులు ఆధ్యాత్మికతలో హడావుడిగా ముందుకెళ్ళిపోయి ఏదో పిచ్చి పిచ్చి క్లాసులన్నీ వినేసి ఆ పిచ్చి పిచ్చి అన్ని సాధనలు చేసేసి మానసిక ఒత్తిడికి గురయ్యి ఎంతోమంది నా దగ్గరికి వస్తుంటారమ్మా. వాళ్ళకి నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ప్రాథమికమైన విషయాలు నేర్చుకోండి మీరు. మీ జీవితం మీకు ముఖ్యం. ఫస్ట్ మీ జీవితాలు మీకు ముఖ్యం. ఫస్ట్ మీకు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. అసలు సెల్ఫ్ డిసిప్లినే లేదు ఒక్కొక్కరికి, సెల్ఫ్ కంట్రోల్ అసలు లేదు. ఇవి ప్రాథమికమైన విషయాలు. ఇవి లేకుండా ఏమీ లేకుండా సంస్థలను పట్టుకుని వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మమ్మల్ని అది రాంగే. నేను కాదన్నాను, వాళ్ళు చేసేవి కూడా రాంగే. ఎందుకంటే మీరు అక్కడ హెడ్డింగ్ ఏం పెట్టారు? 16,000 మంది కన్యలు కావాలంట వాళ్ళకి అన్నది పెట్టారన్నమాట. మనము ఏదన్నా ఇంకొకళ్ళకి మంచి చెప్పాలి, మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి నాన్న. మనం కూడా కొన్ని ఆలోచించకపోతే ఇప్పుడు మీరు ఏదో ఒక మతాన్ని పట్టుకోకండి. మొత్తం టోటల్గా నేచర్ గురించి చెప్పడం మంచిది మాట. నేచర్కి 2 లేనప్పుడు మనకెందుకు ఉన్నాయి 2? నేచర్కి మతం లేనప్పుడు మనకెందుకుంది మతం? మనం భూమి మీద అందరం కలిసి జీవించడానికి వచ్చాం. మనుషులు అంతే. ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల అపోహలతో రకరకాల గోల్తో ఎన్నో సృష్టించారు. అదంతా కాదు మనకు కావాల్సింది. అది ఎవరిష్టం వాళ్ళది. ఏది సృష్టించుకున్నారంటే ఇంకొకళ్ళకి అన్యాయం జరగకూడదు, ఇంకొకరికి నష్టం జరగకూడదు అనే కదా మీ తపన. మరి నా తపన అదే.
ఆధ్యాత్మిక సంస్థలు అన్నవి జనాలందరినీ పోగేస్తున్నాయి, ముందు రమ్మంటున్నాయి. రాండి, మీరంతా ఇక్కడే స్థావరం ఏర్పరచుకోవాలి, ఇక్కడే ఉండాలి అని చెబుతున్నాయి. ఉన్న తర్వాత వాళ్ళలో క్వాలిటీ ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు స్వాగతించలేకపోతున్నారు. సత్యం మాట్లాడే వాళ్ళని వాళ్ళు స్వాగతించలేకపోతున్నారు. ధర్మంలో ఉన్న వాళ్ళని వాళ్ళు స్వాగతించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారాలు, వాళ్ళ స్థితులు ఎక్కడ మళ్ళీ ఇంకొకరి కైవసం అవుతాయి అని అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావటం లేదు. క్వాలిటీ ఉన్న వ్యక్తులని, సంస్థ అన్నది క్వాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఆహ్వానించకపోతే ఇంకా సంస్థ డెవలప్మెంట్ ఎట్లుంటుంది? క్వాలిటీ ఎట్లా నిలబడుద్ది? ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తి నాకు తెలిసిందే రైట్ అనుకోవటం కాదు, రైట్ అయింది ఒకటి ఉంది, అది ఏంటి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మతాలకు అతీతంగా పనిచేద్దాం. మానవత్వమే ఇక్కడ మతము, ఇంకొకటి లేదు మతము. ఏదో ఒక మతాన్ని దేన్నో పట్టుకుని మనం ముందుకెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇంకొకరికి టార్గెట్ అవుతుంటారు ఎప్పుడు కూడా. మానవత్వమే మహనీయ తత్వం అన్నమాట. మీరు రేట్ చేసిన పాయింట్ చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అధోగతి పాలవుతుంది. ఆధ్యాత్మికత పేరుతో మంచి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ దగ్గరికి వెళ్ళండి. మీ అలవాట్లు ఎట్లున్నాయి, మీ ఆలోచనలు ఎట్లున్నాయి, మీ పనులు ఎట్లున్నాయి. ఇక్కడ అవగాహన అంటే ఆలోచన, మన పని అంటే మనం చేసే కర్మలు, మన ఆలోచనలు, మన కర్మలు సరిగా ఉన్నాయా? ఈ రెండు సరిగా ఉంటే మన జీవన విధానం సరిగా ఉంటుంది. ఎవరేది చెప్తే నమ్మేయటము, దాన్ని ఫాలో అయిపోవటము, గొర్రెల్లాగా అయిపోవటము, మళ్ళీ తర్వాత బాధపడటం. ఇప్పుడు భూమి అన్న తర్వాత ఇక్కడ మంచి చెడు రెండు ఉంటుంది. మంచి చెప్పేవాడు ఉంటాడు, చెడు చెప్పేవాడు ఉంటాడు. ఇప్పుడు భూమి మీద అన్ని యుగాల్లో కృష్ణుడు ఉన్నట్టు, కంసుడు ఉన్నట్టు, నరకాసురుడు ఉన్నట్టు, రామాయణంలో రాముడు ఉన్నట్టు, రావణాసురుడు ఉన్నట్టు, ఇప్పుడు కలియుగంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అంటే మనకి ఇప్పుడు మనం నష్టపోయాము అంటే మనం రాంగ్ రూట్లో మనకు తెలియలేదు, నష్టపోయాము. తెలిసిన తర్వాత ఆ జ్ఞానం తెచ్చుకోవాలి మాట. అట్లా అని చెప్పి ప్రతి ఒక్కడు జ్ఞానం వచ్చే వరకు కూడా కూర్చోవాలి అని అంటే కొన్ని వందల్లో నష్టపోతుంటారు. కాదంటలేదు, చెప్పాలి. ఏం చెప్పాలి? మనం సత్యం చెప్పాలి, ధర్మం చెప్పాలి. ఇప్పుడు చెప్పడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ అవకాశాలు ఉండటం వల్ల తెలిసినోడు వచ్చి చెప్తున్నాడు, తెలవనోడు వచ్చి చెప్తున్నాడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. అది వినేవాళ్ళకి అర్థం కావాలి. వినేవాళ్ళు కూడా ఎవరైతే చెప్పినా నమ్మేస్తున్నారు, ఫాలో అయిపోతున్నారు. నష్టం జరిగేటప్పటికి వెనకొచ్చి తిడుతున్నారు. అసలు నేను తెలుసుకోవాలి అని అంటే ఎక్కడ సరి అయిన, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫుడ్ని, ఇప్పుడు మీరు ఎందుకు ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నారు? అది మంచిదనే కదా. దాని గురించి ఎంత చెప్పాల్సి వస్తుంది? కానీ ప్రతి ఒక్కడు ఆర్గానిక్ ఫుడ్ తినడానికి రెడీ అవుతున్నాడా? వాడికి ఏది దొరికితే అది తీసుకుంటున్నాడు టైంకి. ఇట్లాగా మనం మంచి చేయాలని అనుకోవాలి, అంతవరకే. మన పాత్ర మనం పోషించాలి. దానివల్ల మనకి ప్రతి సంస్థలో ఉన్నారు తల్లి, ప్రతి సంస్థలో నష్టపోయిన వాళ్ళు కొల్లలు ఉన్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత అంతా ఒక త్రాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక గురువులే రకరకాలుగా ఉన్నారు, ఆధ్యాత్మిక సంస్థలే రకరకాలుగా ఉన్నాయి. ఒక గురువుకి పడదు. మరి ఇంకా అది ఎట్లా అవుద్ది ఆధ్యాత్మికత? చూసారా ఎలా ఉందో వ్యవహారం? అందుకని దయచేసి
మనమే ఫస్ట్ తెలుసుకునేటప్పుడు కొంచెం అవగాహనతో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలగాలి. మార్కెట్లో అన్నీ ఉంటాయి, విషము ఉంటుంది, అమృతము ఉంటుంది, మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. చూసి చూసి ఎందుకు కొనుక్కుంటున్నావు? ఏ తల్లి, నువ్వు చాలా గొప్ప విషయాన్ని బయటికి తీసుకొచ్చినావు. నా తపన కూడా అదే. జనాలకి మీరు గొర్రెల్లాగా ఎటు పడితే అటు పోవటం కాదు, ఏది పడితే అది చెయ్యటం కాదు. దయచేసి కాస్తంత స్లో అండ్ స్టడీ వెళ్ళండిరా. ఏది పట్టుకుంటే ఆపిచ్చి అనుకుంటే ఇంకెట్లా వెళ్తే ప్రాపంచికంలో పడిపోవటం. ప్రాపంచికము ఆధ్యాత్మికము రెండు ఏదో కాదు. ఈ ఒక్క శరీరంలోనే ఆ రెండు ఉన్నాయి. శరీరం ఒకటే. శరీరము, మనసు, ఆత్మ ఈ మూడు కలిపి ఒకదాన్నే పట్టుకుని ఉన్నాయి. ఏ గురువుకైనా ప్రాపంచికం కావాలి, ఆధ్యాత్మిక రెండూ కావాలి. ఇప్పుడు ఆధ్యాత్మికతలు ఎంతో పండిపోయిన గురువుకి అన్నం వద్దా? ఏసీలు లేదో పడుకోరాళ్ళు. అన్ని వసతులు కావాలి. మళ్ళీ ఈ శరీరం మాయా అని చెబుతారు. ఈ ప్రపంచం అంతా మాయా అంటారు. మాయే. మాయ కాకపోతే ఏంటి? ఇప్పుడుండి రేపు మాయమయ్యేది మాయే. అది ఈ శరీరమే శాశ్వతం కాదు, మాయమైద్ది. అట్లని చెప్పి ఇప్పుడున్న ఈ క్షణమైతే మనము సత్యంగా జీవించాలి కదా, దీంతో కలిసి జీవించాలి కదా. ఈ మాయలోనే ఉండి ఇది మాయ అని తెలుసుకోవాలి. ఈ మాయలోనే ఉండి సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఏంటి మాయ? మాయే. నువ్వు కూడా మాయలోనే ఉన్నావు, నేను మాయలోనే ఉన్నా, అందరం మాయలోనే ఉన్నాం. మాయ అంటే ఏంటి? అంత పిచ్చి మాటలు కాకపోతే అసలు కదిలేది కదలది రెండు ఉంది. కదలంది ఏదైనా సరే పదార్థము, కదిలించేది పవరు, శక్తి. ఈ రెండు కలిసి పనిచేయాలి, తప్పదు. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే కర్మ జరుగుద్ది. ఆ కర్మ ద్వారా ఫలితం వస్తుంది అన్నమాట. ఏదో ఒక్కదాన్ని ఎక్కువగా చెప్పటం లేదు, ఏదో ఒకదాన్ని తక్కువగా చెప్పటం లేదు. అన్నీ అవసరమే. జీవితం అని అంటే అన్నీ అవసరమే జీవితానికి. అక్కడ అవసరమైనవి వాటిని ఎలా పొందాలి అన్నది తెలుసుకోవాలి. దొంగ ఉన్నాడు ఇక్కడ, దొర ఉన్నాడు. అట్లాగే అందరూ దొంగలు కాదు, అట్లానే అందరూ దొరలు కాదు. రెండూ జరుగుతుంటాయి. అందుకే క్వాలిటీ, ఏదైనా క్వాలిటీ కావాలి అని అంటే ఫస్ట్ మనం వెతుక్కోవటం చేత కావాలి. వెతుక్కోవటం చేత కాలేదు మనకి. మోసపోయాము. మోసపోయటం అంటే ప్రతి సంస్థలో మోసపోయిన వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. వాళ్ళు మోసపోవటం అంటే వాళ్ళు చేసుకున్నది కొంత ఉంటుంది అందులో. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తున్నా కదా నేను, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువుల యొక్క వేషం వేసుకుని ఆధ్యాత్మికతని పేరు పెట్టుకుని దానికి అయ్యయ్యో ఇంకేందో పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టి పిచ్చి పిచ్చి క్లాసులన్నీ చేస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేసేవాళ్ళు కొల్లలు ఉన్నారు. అట్లయితే మనం ప్రతి ఒక్కడిని పరీక్షిస్తూ వెళ్ళాల్సిందే. ప్రతి సంస్థలోనూ ఉంది అది. ఏదో ఒక సంస్థ అని కాదండి, ఒక బ్రహ్మకుమారిస్ అని కాదు. బ్రహ్మకుమారిస్లోంచి వాళ్ళు విడిపోయి పక్కకొచ్చి వాళ్ళు ఒక సంస్థ పెట్టుకుని వాళ్ళకు నచ్చినవి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో పూర్తిగా నిజము లేదు, పూర్తిగా అబద్ధము కూడా లేదు. దేనిలో కూడా పూర్తి నిజం లేదు, పూర్తిగా అబద్ధం లేదు. గ్రంథాలన్నీ మనం రాసుకున్నాయి. ఇప్పుడు మనం ఖురాన్ని కానీ బైబిల్ని కానీ తప్పుపెట్టామనుకోండి, వాళ్ళు మన భగవద్గీతను తప్పుపడతారు. ఏది తప్పు కాదు అంట నేను. దానిలో జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రతి దానిలో కూడా జ్ఞానం ఉంది. ఎంతవరకు అవసరమో ఎంతవరకు అనవసరం అన్నది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కొన్నే అర్థమవుతాయి, కొంతమందికి కొన్ని అర్థం కావు. అయినా మనము సింపుల్గా ఉండే విషయాలను వదిలేసి భారీ భారీ విషయాలని భారీ సాధనల్ని పట్టుకుని డిస్టర్బ్ అయిపోతున్నాం. అసలు సింపుల్ విషయాలు మనిషికి ఫస్ట్ అర్థం చేసుకుంటే ఇంక వేరే ఏమీ అవసరం లేదంట నేను. సింపుల్ విషయాలు
నీళ్ళని ఎట్లా ఉపయోగించాలో తెలియదు, ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలో తెలియదు, ప్రకృతిని రక్షించడం తెలియదు, సంరక్షించడం తెలియదు, ఒక మొక్క నాటడం రాదు, ఒక మొక్కను సంస్కరించడం రాదు. అంత స్వార్థంతో కూడి ఉన్నాము. మనకి పెద్ద పెద్ద సాధనలు కావాలి. ముందు మనిషికి హ్యూమన్ వాల్యూస్ నేర్పించండి. ప్రాథమిక విషయాలు ఎవరికీ తెలియదు, సింపుల్ థింగ్స్ ఎవరికీ తెలియదు. ఆ సింపుల్ థింగ్స్ నేర్చుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇంతమంది ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఏదో పెద్ద పెద్ద గురువులు పేర్లు పెట్టుకుంటున్నారు తప్ప అందరం అంతే చేస్తున్నాం. ఒక చెట్టు గురించి ఒక చెట్టు పేరు పెట్టుకుంటారండి, ఒక పక్షి పేరు పెట్టుకుంటారా, ఒక జంతువు పేరు పెట్టుకుంటారా, మళ్ళీ వాళ్ళతోనే ఉండాలి తెల్లారు లేస్తే. మొక్కలేందే మనిషి లేడు. తెల్లారు లేస్తే ఆడు గురువు కానివ్వండి, శిష్యుడు కానివ్వండి, ఎందుకు పనికిరానివాడు కానివ్వండి, పామరుడు కానివ్వండి, వాడికి తెల్లారు లేస్తే మళ్ళీ ఆ మొక్క నుంచే తినేది తిండి. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు హింస అంటే ఒక జంతువుని చంపితేనే హింస కాదండి. ఏంటేంటో పిచ్చి పిచ్చి లెసన్స్ అన్నీ చెప్పి, పిచ్చి పిచ్చి సాధనలన్నీ చెప్పి, పిచ్చి పిచ్చి అవ్వారాలన్నీ చేసి ఒక మనిషిని మానసికంగా దిగజారేటట్టు చేయటం కూడా హింసే. ఎంతమంది పిల్లలు ఫోన్లు చేస్తుంటారంటే మొత్తం అంత మానసికంగా పిచ్చివాళ్ళు అయ్యారు. ప్రతి పనికి మాలినోడు వచ్చి క్లాసులు చెప్పడం, వాడికి ఏదో పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి అందరికీ ఎక్కించటం అన్నమాట. దాంతో ఒక పిచ్చోడు 100 పిచ్చోళ్ళుగా తయారు చేస్తున్నారు. ఒక పిచ్చోడు వచ్చి 100 పిచ్చోళ్ళని తయారు చేస్తున్నాడు. ఆధ్యాత్మికతలో ఎటువంటి రాంగు లేదు, ఎటువంటి తప్పిదం లేదు. ఆధ్యాత్మికత పదాలు అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ సింపుల్ విషయాలను పట్టుకుందాం, సింపుల్ వర్డ్స్ని పట్టుకుందాం. దయచేసి కొంచెం గుర్తించండి. ఆధ్యాత్మికత కూడా అధోగతి పాలు చేస్తున్నారు ఈ ఎంతోమంది ఈ నకిలీ గురువులు వచ్చి, నకిలీ గాళ్ళు వచ్చి. దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం వాళ్ళ ట్రాప్లో పడకూడదు అంతే. ఒకవేళ వెళ్ళాం, ప్రతి ఒక్కడి మీద నిఘా పెట్టాలి. ఆధ్యాత్మికత అంటే ముందు అవతల వ్యక్తిని అనుమానించటమే. వాడి మీద పూర్తిగా సరెండర్ అయిపోయి నమ్మకంతో వెళ్ళిపోయి తర్వాత తిప్పలు తెచ్చుకుని మళ్ళీ వెనక రావటం కాదు. ఆధ్యాత్మికత అనేది అవగాహన నేర్పిస్తాయి. బీ కేర్ఫుల్. ఒక్కొక్క స్టెప్పు చూసుకుంటే వెళ్ళాలి. ఆ పిచ్చి సాధనలన్నీ చేయకూడదు, అనవసరం. ప్రతి ఒక్కడికి మనకు అన్నీ కావాలి. ప్రాపంచికంతోనూ ఆధ్యాత్మికతతో కలిసి, రెండిటితో కలిసి ఉండాలి. మనకి సౌకర్యాలు కావాలి, సదుపాయాలు కావాలి, బిజినెస్లు కావాలి, పెద్ద పెద్ద పదవులు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ మొత్తం ఆధ్యాత్మికత అంతా నాకు తెలుసుకోవాలంటే కుదరదు. మీకు ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకోండి. మీ జీవితాన్ని సవ్యమైన మార్గంలో నడిపించుకోండి. సవ్యత ఇక్కడ కావాల్సిన సవ్యత. ఆధ్యాత్మికత అంటే సవ్యత. నీకు సవ్యత ఏది, అపసవ్యత ఏది నేర్పిస్తుంది, అది అంతే. ప్రతి ఓడు చెప్పేది సత్యము కాదు, ప్రతి ఓడు చెప్పేది అసత్యము కాదు. సత్యం ఏది అన్నది మీకు తెలియాలన్నమాట. ధర్మము ఏది అన్నది మనకు తెలియాలి. ఇక్కడ రెండే ఉన్నాయి, ధర్మము, సత్యము. ఆ రెండింటిని పట్టుకుని మనం కర్మ చేస్తున్నప్పుడే ఆ కర్మ ప్రకారమే మనకు ఫలితాలు వస్తాయి. ఇది నేర్పండి మనుషులకి. ఏదో ఒక ధర్మాన్ని పట్టుకుని, ఏదో ఒక మతాన్ని పట్టుకుని మాట్లాడటం కాదు. అనేక రకమైన ధర్మాలు ఉన్నాయి, కానీ సత్యం ఒకటే ఉంది. మతం పేరుతో మనం మాట్లాడేదానికన్నా మానవత్వంతో మాట్లాడదాం. అందరికీ నమస్కారము.